ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో 8వ శ్లోకమైన మయ్యేవ మన అదత్స్వం మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం నా సంశయ అని చెప్పుకున్నాం. నాయందు మనసు నిలుపు, నాలోనే బుద్ధిని చొప్పించు, ఆ పైన నాలోనే నివసిస్తావు, సందేహం లేదని చెప్పారు. అంటే మనోబుద్ధులు రెండింటినీ భగవంతుని నామం పట్ల రూపం పట్ల మనం నిలిపినట్లయితే మనము దేహము మీద అభిమానం తగ్గించుకోగలము అని చెప్పారు. ఈ దేహం నేను, ఈ మనోబుద్ధులు నేను అనే అభిమానము, అహంకారం ఉన్నంత వరకు భగవంతుని యొక్క ప్రాప్తి లభించదు. వాటిపై గల అభిమానాన్ని వదిలించుకుంటేనే మనోబుద్ధులు భగవంతునితో నిలిచేది. మనోబుద్ధులు రెండింటిని నీ పట్టు నుంచి తొలగించాలి, భగవంతునికి అర్పించాలి. అయితే అది అంత సులభమా? కాదు. శివానంద లహరిలో ఒక స్తోత్రంలో శంకరాచార్యుల వారు ఇలా అంటున్నారు. శంకరాచార్యుల వారు కాశీ విశ్వేశ్వరుని దర్శించి భక్తితో పరవశించారు. ఆయన హృదయంలో ఒక భావము కలిగింది. ఓ పరమేశ్వర, విశ్వనాథ, నీ కష్టం చూచి నేను భరించలేకపోతున్నానయ్యా. నీకు ఒక ఉపకారం చేయాలని నాకు కనిపిస్తున్నది. నీవు ఎటు భిక్షాటనకు వెళుతున్నావు కదా, ఊరికే అడిగితే ఎవరు భిక్ష వేస్తారు? నీకు ఒక ఉపాయం చెప్తాను. నా దగ్గర ఒక కోతి ఉన్నది, దానిని నీకు ఉచితముగా ఇచ్చేస్తాను. అది కనుక నీ దగ్గర ఉంటే నీకు భిక్ష బాగా దొరుకుతుంది, నీ వృత్తికి బాగా అనుకూలంగా ఉంటుంది, నాకేమో ఈ పీడ వదిలిపోతుంది, ఇద్దరికి మేలే అని మనవి చేసుకున్నాడు. ఏమిటా కోతి? మనసు. ఆ మనసే మనసు దుఃఖాలకు గురి చేస్తున్నది. దానిని వదిలించుకొని భగవంతునికి ఇచ్చేస్తే మనము ఆయనలో ఉన్నట్లే. ఎంత గొప్ప భావము! మనసు ఆత్మలో లయం కావడం అంటే ఇదే. దేహాభిమానం వదిలితే జీవుడు దేవుడే, బ్రహ్మ సాక్షాత్కారం అయినట్లే. అయితే సామాన్యులకు అది సాధ్యం కాదు అన్న విషయాన్ని మరి యొక్క సంచికలో మనము విపులంగా జనక మహారాజు మా యొక్క జీవిత గాథ ద్వారా తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.